హాయ్ ఫ్రెండ్స్, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు లిస్టులో చాలామందికి పేర్లు అయితే రావడం అయితే జరిగింది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ యొక్క రేషన్ కార్డు ఇదివరకే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రేషన్ కార్డులో డిలీట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఒకే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు డివైడ్ ఏ విధంగా చేసుకోవాలి, అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు ఫ్రెష్గా ఏ విధంగా చేసుకోవాలని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. మీరు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో అయితే షేర్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే వీడియో ఏందనేది అయితే అర్థమవుతుంది. అయితే చాలామందికి రేషన్ కార్డుకు సంబంధించి ఒక లిస్ట్ రావడం అయితే జరిగింది. ఈ లిస్టులో ప్రతి విలేజ్లో ఒక 10-15 నుంచి 20-30 మెంబర్స్ అయితే లిస్టులో నేమ్స్ అయితే రావడం అయితే జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారనంటే ఈ రేషన్ కార్డు లిస్టులో పేరు వచ్చింది కాబట్టి వాళ్ళ వైఫ్ యొక్క నేము రేషన్ కార్డు నుంచి డిలీట్ చేపియాలని చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే మీరు రేషన్ కార్డులో నేమ్ అయితే ఇప్పుడే డిలీట్ అయితే చేపించకండి. ఎందుకంటే 26 తర్వాత మీ రేషన్ కార్డ్ నంబర్ అనేది అయితే మీకు వస్తుంది కాబట్టి ఆ రేషన్ కార్డ్ నంబర్ను సెర్చ్ చేసినట్లయితే ఎవరెవరి డీటెయిల్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు రేషన్ కార్డులో వాళ్ళ నేమ్ యాడ్ అయితే అప్పుడు వాళ్ళ పాత రేషన్ కార్డులో నుంచి అయితే డిలీట్ చేయించండి. ఒకవేళ మీరు ముందే డిలీట్ చేయించినట్లయితే ఒకవేళ కొత్త రేషన్ కార్డులో నేమ్ రాకుంటే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం ఒకే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. అయితే ప్రతి విలేజ్లో ఈ గ్రామ సభలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి విలేజ్లో గ్రామ సభలు ఉంటాయి. కాబట్టి ఈ రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్లో మీరు ఎవరైతే సపరేట్గా మీ రేషన్ కార్డు కావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరైతే రాసి ఫుల్ డీటెయిల్స్ అయితే నింపి మీ ఆధార్ కార్డు జిరాక్స్లు అయితే అటాచ్ చేసి మీ గ్రామ సభలో అయితే ఇచ్చిన వాళ్ళకైతే నెక్స్ట్ లిస్టులో కానీ జనవరి 26 తర్వాత మీకైతే రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్గా అయితే రేషన్ కార్డు కోసం అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ రేషన్ కార్డు జనవరి 26వ తేదీకి ఇస్తామని చెప్తున్నారు. తొందరపడి ఇదివరకే ఉన్న వాళ్ళు మాత్రం రేషన్ కార్డులో నుంచి అయితే మీ నేమ్స్ అయితే డిలీట్ అయితే చేయించుకోకండి. ఎందుకంటే 2016-18 నుంచి కూడా చాలామంది కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయని చెప్పి డిలీట్ అయితే చేయించుకొని ఇన్ని రోజులు కూడా వాళ్ళైతే రేషన్ కార్డులో అయితే యాడ్ కాలేదు. వాళ్ళు రేషన్ కార్డులో నేమ్స్ అయితే రాక చాలా ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి లేదంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేయబడతాయి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.